ఇచ్చేటువంటి ఈ గొప్ప తరుణాన మన కొరకై దేవుని యొక్క వర్తమానాన్ని మోసుకొని వచ్చినటువంటి దైవజనులు, కందుకూరులో దేవుని పరిచయం చేస్తున్నటువంటి సురేష్ అయ్య గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. అందరూ కూడా చెప్పినటువంటి కనపడుతుంది. మంచిది. ఇంతవరకు కూడా దేవుని పాటల ద్వారా, ఆరాధన ద్వారా కూడా దేవుని మనం మహిమపరుచున్నాం. ఈ సమయంలో మొదటిగా రూబెన్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గారైన డేట్ పల్లయ్య గారికి, వారి కుటుంబానికి హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను. అదేవిధంగా రూబెన్ మినిస్ట్రీస్ యొక్క ప్రెసిడెంట్ గారైన ఏ సత్యమయ్య గారు, వారి కుటుంబానికి హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను. అదేవిధంగా తోటి దైవ సేవకులు, రూబెన్ మినిస్ట్రీస్లో పనిచేస్తున్న దైవ సేవకులందరికీ, దైవ సేవకులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను. స్థానికులకు, సంఘ విశ్వాసకులకు, పెద్దలకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను. మంచిది. ఇది ప్రాముఖ్యమైన సమయము, వాక్య ధ్యానమైన సమయం. సమయం ఎంత తెలుసా? ఇప్పుడు ఎంతైంది సమయం? 9:40. ఇదే సమయం. మామూలుగా అయితే ప్రార్థన లేకపోతే మీరు ఏం చేస్తారు చెప్పాలా? నిద్రపోతారు. ఈరోజు మేలుకొని ఉన్నారు. ఎంతసేపు మేలుకుంటారు మీరు? ఎంతసేపు మేలుకుంటారు? ఎంతసేపు చెప్పినా మేలుకుంటాను వాళ్ళు చేయతండి. ఒక్క ఫోటో లాగండి వీళ్ళందరినీ. ఒక్కటి ఎత్తండి, చేతులు దించకండి. ఒక్క ఫోటో ఎవరైనా ఒక్క 10 నిమిషాలు కానీ మీరు కానీ కళ్ళు మూస్తే అప్పుడు చెప్పాలా మీ పని. రైట్, దించండి. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే సంఘంలో ఒక దైవ సేవకుడు వర్తమానం బోధిస్తున్నప్పుడు సంఘ పెద్దలు ఎదురు కూర్చున్నప్పుడు పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎవరు చేతులు ఎత్తంటే అందరూ ఎత్తారు, కానీ సంఘ పెద్దలు మాత్రం ఎత్తల. హల్లెలూయా. అయ్యా, మీ గురించి కాదు, ఒక సందర్భం వచ్చింది చెప్తున్నాను అంతే. హల్లెలూయా. వాళ్ళు ఎత్తలేదు. అందరూ వాళ్ళని చూసి నవ్వుతూ ఉన్నారు. అరే, సంఘ పెద్దలు అయ్యండి పరలోకానికి పోదామంటే వాళ్ళు ఏమో చేయట్లేదు అని చెప్పేసి సంఘస్థులందరూ కూడా నవ్వుతూ ఉన్నారు. అది వాళ్ళకి వినిపించి వారందరూ కూడా అలర్ట్ అయిపోయారు. ఏమంటే ఈసారి మనము ఏం చేయాలా? నిద్రపోకూడదు. హల్లెలూయా. నిద్రపోకుండా విందని చెప్పేసి అన్న తరుణంలో మళ్ళీ దైవ సేవకులు ఉండి ఏమన్నారంటే ఈసారి నరకానికి వెళ్ళే వాళ్ళు చేతులు ఎత్తన్నానంట. హల్లెలూయా. సంఘ పెద్దలు మాత్రం చేతులు ఎత్తారంట. అంటే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, కానీ వాళ్ళ ఆలోచనలు ఇక్కడ లేవు, ఎక్కడో తిరుగుతున్నాయి. మొత్తానికి దైవ సేవకుడు చేతులు ఎత్తండి చేతులు ఎత్తడం. అలా ఉండొద్దు. దేవుని వాక్యం కొద్ది నిమిషాలైనా శ్రద్ధగా ఆసక్తితో వింటే దేవుని యొక్క రాజ్యంలో మనమందరం కూడా ఉంటామని చెప్పేసి దేవుని లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. దైవ వర్తమానంలోకి మనం వెళ్దాం. అపోస్తల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చూద్దాం. గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట
మీరు చూచితిరో ఆ రీతిగానే మళ్ళీ తిరిగి వచ్చునని వారితో చెప్పాను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా గనుడ యేసయ్య మీకు వందనాలు. చదవబడిన వాక్యం మీది ప్రభా, మీరే మాట్లాడి బలపరచమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మీ ఆత్మాభిషేకంతో నింపి భద్రపరచమని, వినగల చెవులు గ్రహించగల హృదయం మాకు దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య దివ్యమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా మంచిది. ఎవరు కూడా నేను ఒక్క 15-20 నిమిషాలు మాత్రమే, సమయం కూడా చాలా అయింది కనుక 15-20 నిమిషాలు మాత్రమే నేను చెప్పి ముగిస్తాను. అయితే ఇక్కడ చూసినట్లయితే, గలిలయ మనుషులారా మీరు ఎందుకు తేరు పైకి చూస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై పైకి వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆయన వైపు ఇలా చూస్తున్నారు. అయితే వారు చెప్పినారు, పక్కన వాళ్ళు చెప్పారు ఏంటి అంటే, ఏ రకంగా అయితే ఆరోహణమై పోతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి మళ్ళీ వస్తాడు అని చెప్పేసి తెలియచేస్తున్నాడు. ఈ మళ్ళీ తిరిగి రావడం అనే విషయాన్ని మన బైబిల్ గ్రంథంలో 2వ రాకడ గురించి తెలియచేస్తుంది. హల్లెలూయా. 2వ రాకడ గురించి అంటే యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ తిరిగి ఈ భూమి మీదకి వస్తాడు. అమ్మా ఎవరు కూడా మాట్లాడకండి, ఒక్క 15 నిమిషాలు. అది అయితే యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, అసలు వెళ్ళే ముందు ఏం చెప్పాడు అనే విషయాన్ని మనం బైబిల్ లేఖనంలో చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు 2వ రాకడలో మాత్రం ఖచ్చితంగా వస్తాడు. వచ్చినప్పుడు సంఘాన్ని ఏం చేస్తాడు? తీసుకెళ్ళిపోతాడు. ఏ సంఘము అంటే పరిశుద్ధ గల నిష్కలంకమైన సంఘాన్ని దేవుడు పైకి తీసుకెళ్ళిపోతుంటాడు. అయితే బైబిల్ లేఖనంలో ఏం చెప్తుందంటే, అదే అపోస్తల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 28వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. హల్లెలూయా. ఏందంట? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం. ఆషామాష రక్తంతో కాదు, అమూల్యమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, ఏ కలంకం లేదు, ఎటువంటి చెడుతనం లేని రక్తంతో మనల్ని అందరినీ కూడా కడుపి ఒక పరిశుద్ధ సంఘంగా తీర్చిదిద్దాడు. ఈ సంఘాన్ని దేవుడు తీసుకెళ్తాడు. పరిశుద్ధం అంటే మనకు తెలుసు, ఎటువంటి కూడా చెడుతనము మనలో ఉండకూడదు. హల్లెలూయా. ఏ చెడుతనం కూడా మనలో ఉండకూడదు. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మనలో ఎటువంటి మంచి లక్షణాలు ఉన్నాయి, ఎటువంటి చెడు లక్షణాలు ఉన్నాయి, ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. దేవుడు ఏం చెప్పాడంటే, పోతూ పోతూ యోహాను రాసిన సువార్త 14:2-3లో, ఇదిగో నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీకు కావాల్సిన ఇళ్ళన్నీ కూడా నేను అక్కడ సిద్ధపాటు చేసి మళ్ళీ తిరిగి నాతో పాటు ఉండటానికి నేను మిమ్మల్ని తీసుకువెళ్తానని చెప్పేసి ఒక వాగ్దానం చేసి వెళ్ళేటప్పుడు ఎవరెవరు వెళ్తారు అక్కడే? ఆయనతో ఎవరెవరు ఉంటారంటే పరిశుద్ధులు మాత్రమే ఉంటారని చెప్పేసి బైబిల్ లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. మనం అందరం కూడా పరిశుద్ధులము అని చెప్పడానికి వీలుందా లేదా? చెప్పాలా? ఎంత మాత్రం కూడా మనం పరిశుద్ధులమని మనం చెప్పలేము. ఎందుకంటే మనలో చాలా విషయాలు తెలియని, పక్కనోళ్ళు తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు, ఎవరికి వాళ్ళకి మాత్రము చాలా క్లియర్గా తెలిసిపోతుంటాయి. హల్లెలూయా. ఎవడు ఏం చేస్తున్నారో నాకు తెలియకపోవచ్చు, కానీ సర్వం దేవుడు అన్ని కూడా చూస్తున్న దేవుడు. ఆయన ప్రతి కన్ను, ప్రతి నేత్రము అందరిని కూడా పరిశీలన చేస్తూ ఉంది. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధ సంఘంలో మనం ఉంటామా ఉండమా? మరి ఇంతకాలం చర్చికి వచ్చి, ఇంతకాలం బాప్తిసం తీసుకుని బలలో చేసి మనం చాలా నిష్ఠగా ఉండాలి. పరిశుద్ధ సంఘం మాత్రమే పరలోకపు రాజ్యంలో పోతుందని బైబిల్ లేఖనం సెలవిస్తుంది. మనం ఆ రీతిలో ఉన్నామా లేదా? ఎప్పుడు దేవుని 2 రాకడలు ఉన్నాయి. రహస్య రాకడ,
ప్రత్యక్ష రాకడ. ఈ రెండు రాకడలో మొదటిగా జరిగేది రహస్య రాకడ. కడబూరం రోగగానే మనం అందరం కూడా ఏం చేస్తాము? రెప్పపాటున ఎత్తబడతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుంచి కొన్ని విషయాలు చదువుదాం. సహోదరులారా, చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు, నేరవు. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించుదము కానీ ఒక్క రెప్పపాటున కడబూరం మోగగానే మనమందరము కూడా మార్పు పొందుదము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రక్త మాంసాలతో మనం పరలోకంలోకి వెళ్ళలేం, ఎక్కడికి కూడా వెళ్ళాం. పరలోకం కానీ నరకానికి కానీ ఎక్కడికి కూడా మనం వెళ్ళలేం. ఏం చేయాలంటే దేవుడు కడబూరం రోగగానే రెప్పపాటున, హల్లెలూయా. ఎట్లా? ఒక్కసారి మూయండి రెప్పలు, తెరవండి, మళ్ళీ మూసిన వాళ్ళు అట్నే మూయకుండా రెప్పపాటున, అలా దేవుడు కడబూరం రోగగానే మనమందరం కూడా లేపబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా అంటే ఒకసారి నేను చూపిస్తాను. మత్తయి రాసిన శుభవార్త దీని ఒకసారి 24వ అధ్యాయము 40వ వాక్యం చూద్దాం. మత్తయి రాసిన శుభవార్త 24వ అధ్యాయము 40వ వాక్యం. ఆ కాలమున ఇద్దరు పొలములు ఉందురు, ఒకరు తీసుకుని పోదురు, ఒకరు విడిచిపెట్టబడుదురు. ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుతూ ఒకరు తీసుకుని పోవును, ఒకటి విడిచిపెట్టబడును. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎలాగా? ఇలా తిరగలు విసురుతూ ఉంటారు ఇద్దరు కూర్చొని, అవునా? ఒకరు కనిపించిన రెప్ప అట్లా మూసి తెరంగానే లేచి వెళ్ళిపోద్దంట. హల్లెలూయా. అంతేనా? ఇక్కడ చెప్పింది, బైబిల్లో చెప్పింది అదే కదా. రెప్పపాటున పొలంలో ఇద్దరు పని చేస్తుంటారంట. చేస్తూ ఉండగానే ఒకరు ఎత్తబడతారు. ఎత్తబడిన వారు ఎవరు చెప్పాలా? పరిశుద్ధులు. ఎత్తబడిన వారు పరిశుద్ధులు. విడవబడిన వారు చెడుతనమును ఇష్టపడేవారు అసహ్యులు, అదేవిధంగా అపరిశుద్ధులు, శుద్ధము కానటువంటి వారు. వారైతే వెళ్ళిపోయారు, మిగిలిన వాళ్ళు మాత్రము విడిచిపెట్టబడ్డారు. హల్లెలూయా. వారు ఏ విధంగా ఎత్తబడ్డారంటే రెప్పపాటున, అట కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల వారిని దేవుడు ఏం చేస్తాడు? తన సంఘము, స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘాన్ని, పరిశుద్ధ సంఘాన్ని దేవుడు పైకి తీసుకెళ్ళిపోతాడు. ఇక మిగిలిన సంఘంతో ఉంటుంది ఇక బాధలన్నీ కూడా. ఎవరెవరు వెళ్తారు, ఏం చేస్తారు, ఏంటి అనే విషయాలు ఒక్కసారి నేను 10 నిమిషాలు చెప్పి ముగిస్తానండి. హల్లెలూయా. అయితే మొదటిగా పరలోకానికి పోగలిగిన వాళ్ళు ఎవరు, ఆ పరిశుద్ధుల సంఘంలో ఎవరెవరు ఉంటారనే విషయాన్ని ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేసుకుంటాను. మొట్టమొదటిగా చిన్న పిల్లలు వారు పరలోక రాజ్యంలోకి వెళ్తారని చెప్పేసి బైబిల్ లేఖనం సెలవిస్తుంది. మా పాప, చిన్న పాప ఉంది. ఆ పాప ఏం చేసిందంటే, వాళ్ళ పెద్దమ్మ ఏం చేసిందంటే ఐస్ క్రీమ్ కొనిచ్చింది. ఐస్లు ఉంటాయి కదా, పుల్ల ఐస్లు, అవి కొనిచ్చింది. కొనిచ్చి శుభ్రంగా తినింది. అవి తీసుకెళ్ళి గోడ అవతల విసిరేసింది. వాళ్ళ పెద్దమ్మ చెప్పింది, నాన్న వస్తాడు చెప్పమాక. ఏంటి? నాన్న వస్తాడు, నేను ఐస్ తిన్నానని చెప్పమాక అని చెప్పేసి. వచ్చి రాంగల్నే పెద్దమ్మ నాకు ఐస్ క్రీమ్ కొనిచ్చిందని చెప్పింది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, చిన్నపిల్లలకి కళ్ళ కపటము తెలియదు, మనకి ఆహా ఇక చెప్పలే. చిన్నపిల్లలు వాళ్ళకి దాచుకోవడం తెలియదు, ఆ తప్పు చేసింది దాచుకోవడం తెలియదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మొట్టమొదటిగా చిన్నపిల్లలకు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 13వ అధ్యాయం 17వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. మార్కు శుభవార్త
13వ అధ్యాయము 17వ వాక్యం. అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ. హల్లెలూయా. ఏ దినములు చెప్పాలా? ఏ దినములు? దేవుడు తన యొక్క రాకడ, రహస్య రాకడలో కడబూరం రోగగానే రెప్పపాటున ఎత్తపడే టైంలో చిన్న పిల్లలు మొదటగా ఎత్తపడతారు. హల్లెలూయా. ఆ టైంలో గర్భిణీలు శోధిస్తూ ఉంటారు, శ్రమలు పడుతూ ఉంటారు, శోకిస్తూ ఉంటారు. అయ్యో నా బిడ్డలు ఎక్కడికి పోయారు, నా బిడ్డలు ఏటిపోయారు, ఏంటి సంగతి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తుంటారు? ఏడుస్తూ శ్రమ పడుతూ ఉంటూ ఉంటారు. అందుకని మొదటిగా చిన్నపిల్లలకి వాళ్ళకి ఏమి తెలియదు, వాళ్ళు ఎటువంటి ఇక ఆలోచన కుతంత్రాలు కుట్రలు ఇవేమి కూడా వాళ్ళకి తెలియదు. అందుకే చిన్నపిల్లలు దేవుని రాజ్యంలో ఉంటారు. హల్లెలూయా. రెండవదిగా ఎవరు ఉంటారు అంటే క్రీస్తునందు మృతి పొందిన వారు లేస్తారు. హల్లెలూయా. తీయండి, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం చదువుదాం. ఆర్భాటముతోను ప్రధాన దూతల శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చుట, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. హల్లెలూయా. మనం రాపిస్తూ ఉంటాం బండల మీద, క్రీస్తునందు మృతి పొందారని. అందరూ లేస్తారా? చెప్పాలా? క్రీస్తునందు మృతి పొందారని మనం సమాధుల మీద రాపిస్తూ ఉంటాం. అందరూ లేస్తారా? లేవరు. ఎవరు లేస్తారు? పరిశుద్ధమైన జీవితం, నిష్కలంకమైన జీవితం, నీతిగల న్యాయాధిపతిలాగా ఎవరైతే బ్రతుకుతారో, క్షమాపణ గుణం కలిగి ఉండాల. ఏది కూడా లేకపోతే నువ్వు మృతి పొందిన మృతుడివే. హల్లెలూయా. నువ్వు లేపబడవు. క్రీస్తునందు అంటే తన నీతియుక్తమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము జీవించినప్పుడు మాత్రమే క్రీస్తునందు మృతులు మొదటిగా లేతురు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే నీతిగా బ్రతకాలి. అంతేనా? మనకు తెలుసు, మనం ఒక్కసారి దేవుడు మనకు చాలా అవకాశాలు ఇచ్చాడు. క్షమాపణ ఒక్కసారి నువ్వు 100 తప్పులు చేయగాక ప్రభువా నన్ను క్షమించు అంటే దేవుడు ఏం చేస్తాడు? క్షమించేస్తాడు. పాపం అలాంటి వ్యక్తి అయినా. మనమైతే మాత్రం ఎవరిని కూడా వాడు కాళ్ళ మీద పడ్డాగడే చెప్పో పక్కవో అంటాం. ఎట్లా? అవునా? వాడిని నేను క్షమించేది ఏంది? దేవుడు అలాంటి వాడు కాదు. సప్త సముద్రాలైనా దాటుతారు కానీ నీ కన్నీటి దాటి దేవుడు ముందుకు వెళ్ళడు. హల్లెలూయా. నీ కన్నీరు విడిస్తే దేవుడు అక్కడే నిలబడిపోతాడు. మన కన్నీటిని చూస్తాడు. కన్నీటికి ప్రతిఫలం దేవుడు ఇచ్చే పోతాడు తప్ప ఆయన దాటిపోయే దేవుడు ఎంత మాత్రం కాదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ క్రీస్తునందు మృతులైన వారు మొదటిగా లేస్తారంట. ఆ తర్వాత సజీవులమైన మనము అంటే ఇక్కడ పరిశుద్ధులంగా జీవించేవారు మాత్రమే లేస్తారు. ఇది పరిశుద్ధత అనేది కామన్. ఇక్కడ లేవబడడం అనేది తర్వాత సంగతి, కానీ పరిశుద్ధత అనేది అది చాలా కామన్. అలా జీవిస్తేనే తప్ప నువ్వు పరలోకంలోకి పోలేవు. ఒకరంట ఒక స్త్రీ సంఘంలో నిద్రపోతూ ఉందంట. అంటే ఇంటికి వెళ్ళేదిలే, ఇక్కడ కాదు, సంఘంలో కాదు, ఇంటికి వెళ్ళి నిద్రపోతుందంట. మంచి నిద్రలో ఉన్నప్పుడు దేవుడు ఆవిడని అట్లా తీసుకెళ్ళాడంట నరకం దగ్గరికి. ఎక్కడికి? పరలోకం చూపించాలి ఆవిడకి. ఏం చూపించాడు? నరకాన్ని చూపించాడు. సరే, ఫస్ట్ అంటే ఇక్కడ స్టేజ్లు ఉన్నాయి, ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఫస్ట్ ఏమో కొంత అగ్ని ఉంటుంది, పొయ్యే కొంది అగ్ని పెరుగుతూ ఉంటుంది. ఆవిడ ముందు ఇక్కడ నడుచుకుంటూ పోతుంది. నడుచుకుంటూ పోతున్నప్పుడు అక్కడున్న వాళ్ళు ఈ సంఘ పరిచారకుడు ఒకటి కనిపించాడంట. హల్లెలూయా చెప్పాలి. ఎవరు? సంఘ పరిచారకుడు. అంటే సంఘంలో చాపలేస్తూ ఉంటాడు, చిమ్ముతూ ఉంటాడు, సౌండ్ సిస్టమ్ పెడతాడు,
దైవదాసునికి ఏం కావాలన్నా కానీ ఆయనే చూసుకుంటాడు. అలాంటి వాడు అక్కడ ఉన్నాడంట. ఒరే నువ్వేంద్ర ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి అడిగింది. సరే నా సంగతి ఏముందిలే తల్లి, ఇంకొంచెం ముందుకు పోయి చూడన్నాడంట. హల్లెలూయా. ఇక్కడ ముందుకు వెళ్ళిందంట కొద్దిగా. ఇక్కడ ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నాడంట, సంఘ పెద్ద ఉన్నాడంట. హల్లెలూయా. ఎవరున్నారా? ఆయన ఇంకా మలమల మాడిపోతున్నాడు. ఆవిడన్నా కొంచెమన్నా ఒక అగ్ని తగ్గింది. ఆయన వచ్చేసరికి సంఘంలో మాడిపోతూ ఉన్నాడు. సరే ఏదో నువ్వు ఎక్కడున్నావేంటయ్యా అంటే, అమ్మ నాదే ఉందిలే ఇంకొంచెం ముందుకు వెళ్ళన్నాడంట ఆయన. సరే ఇంకొద్దిగా ముందుకెళ్ళాడు. ముందుకెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే అక్కడున్న దైవ సేవకుడు కనిపించాడంట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధత ఎవరి దగ్గర ఉంది? చెప్పాలి. ఎవరి దగ్గర? పరిశుద్ధత లేనే లేదు. హల్లెలూయా. అప్పుడు ఆవిడ కళ్ళు తెరిచి భయంతో లేచి అప్పుడు పట్టుకుందంట బైబిల్. అయ్యా నన్ను క్షమించు ప్రభా, ఈ నరకాన్ని నేను తట్టుకోలేను, ఈ నరకంలోకి నేను పోను ప్రభువా. మనకు రుచి తెలియక మనము చూసి చూడనట్టుగా ఉంటున్నాం. నిప్పు దగ్గరికి వెళ్తే ఎవడు చేయబెట్టాడు. అదే అగ్నిలో నువ్వు పడతావు, నువ్వు తప్పు చేయొద్దురా అంటే మనం వింటామా? ఏనో దాని ప్రభావం మనకు తెలియకే. అంతేనా? దాని ప్రభావం మనకు తెలియదు. ఇంతకన్నా రెట్టింపు అగ్ని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి మన జీవితము చాలా పరిశుద్ధంగా ఉండాలని చెప్పేసి బైబిల్ లేఖనం సెలవిస్తూ ఉంది. ఇంతటితో పరిశుద్ధుల గుంపు అయిపోయింది. హల్లెలూయా. ఇంకెవరున్నారు? ఎవరు విడవబడతారంటే వీళ్ళు కానోళ్ళు వాళ్ళే. అంతేనా? అవునా కాదా? ఒకడు మంచోడంటే రాజుగారి చిన్న భార్య మంచిదంటే పెద్ద భార్య చెప్పాలా? అరే సామెత మీకు తెలియదా? అరే కాబట్టి మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళు, నాస్తికులు, దేవుడు లేడు అని చెప్పేవారు. కీర్తనల భాగంలో 14వ కీర్తన 1వ వచనం ఒక మాట చదువుదాం. కీర్తనల భాగము 14వ కీర్తన 1వ వాక్యం. దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. హల్లెలూయా. చాలండి. బుద్ధిహీనులు ఏమంటారంట? తమ హృదయంలో దేవుడు లేడు అనుకుంటారు. ఈ చదువుకున్న వాళ్ళు, సైంటిస్టులు, బాగా చదువు వచ్చిన వాళ్ళు, మేము టెక్నికల్గా నమ్మమండి. మేము పరిశోధిస్తే తప్ప మేము దేవుణ్ణి ఎంత మాత్రం కూడా నమ్మము. కాబట్టి ఇలాంటి వాళ్ళు అన్యులు, అంటే దేవుడిని ఎరగనటువంటి వారు. మూడవదిగా చూస్తే మన సంఘంలో అపరిశుద్ధులు ఉంటారు. నాలుగవదిగా యూదులు, అదేవిధంగా ఇశ్రాయేల్ జనాంగము ఉంటారు. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యం చదువుదాం. నామకార్థపు క్రైస్తవులు కూడా ఉన్నారు. హల్లెలూయా. చదవండి. ఇశ్రాయేల్ జనాంగం, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యం. మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమ పరచలేదు. హల్లెలూయా. వీళ్ళు ఏంటంటే నామకార్థపు క్రైస్తవు. ఇశ్రాయేల్ జనాంగం ఎప్పటికి కూడా మొదటి రాకడలో ఎత్తపడదు. ఇది బైబిల్ చెప్పిన సత్యం. హల్లెలూయా. కాబట్టి నామకార్థపు క్రైస్తవు. ప్రసంగి 5:2లో కూడా ఒక మాట ఉంటుంది, చదువుదాం. ప్రసంగి రాసిన గ్రంథము, సొలొమోను ప్రసంగి రాసిన గ్రంథము 5వ అధ్యాయం 2వ వాక్యం. ప్రసంగి 5వ అధ్యాయం 2వ వాక్యం చదువుదాం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. హల్లెలూయా. ఎవరినంట? మన నోటిని మనము కాచుకోవాలి. మీకు ఈ దైవ సేవకుడు ఎప్పుడు చెప్పాడో తెలియదు, కానీ మేము వచ్చిన తర్వాత వచ్చారు సంఘస్థులు.
ఇప్పుడు చెప్పండి, మీరు ఏ స్థితిలో ఉన్నారు? మేము వచ్చాం, నేను హడావుడిగా 7 గంటలకు బయలుదేరే, నాది కందుకూరు, ఈడికి రావడానికి ఎన్ని కిలోమీటర్లు? మీరు పక్కనే, ఇంటి పక్కనే ఉండి కూడా 9 గంటలకు వచ్చారు. మరి మనం ఏం భక్తులం? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు ఇవి మెచ్చడండి. నువ్వు చేసే సంపూర్ణమైన భక్తి నువ్వు చెయ్యి, అప్పుడు మాత్రమే పరలోకంలో ఉంటావు తప్ప నువ్వు బైబిల్ పట్టుకొని వచ్చినంత మాత్రాన ఉండవు. అప్పుడే పరిశుద్ధుల సంఘంలో నీవు చేర్చబడతావు తప్ప. దైవ సేవకుడు 7:30 గంటలకి మొత్తుకున్నాడు. 7:30 మనం 7:30 తీసివేసి మనం 9:30 ఇప్పుడు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. కాబట్టి అది కాదండి భక్తి. మనం నామకార్థపు క్రైస్తవులా ఉండదు. నామకార్థపు క్రైస్తవుల జీవితం ఎప్పటికి కూడా ఉపయోగం లేదు. 5 మంది బుద్ధి గల కన్యకులు, 5 మంది బుద్ధి లేని కన్యకులు ఉన్నారు బైబిల్లో. ఒకరేమో సిద్ధపాటు కలిగి ఉన్నారు, ఒకరేమో సిద్ధపాటు లేకుండా వచ్చినారు. హల్లెలూయా. సిద్ధపాటు లేని వారు ఆల్రెడీ వారు కూడా దేవుని ఎదుర్కోవడానికే వెళ్ళారు. అయితే దేవుని ఎదుర్కోవాలంటే వాళ్ళ యొక్క దివిటీలు ఏం చేయాలా? వెలుగుతూ ఉండాలి. కానీ 5 మంది వెలుగుతున్నాయి. ఒకవేళ ఆరిపోతే వాటిలో నూనె పోయడానికి కూడా సిద్ధంగా తెచ్చిపెట్టుకున్నారు. మిగిలిన వాళ్ళు మాత్రం ఏముందిలే, పోదాం కదా, ఆరిపోయినప్పుడు చూద్దాం కదా, ఆయన వచ్చినప్పుడు చూద్దాం కదా. పరీక్షకి వెళ్ళేటప్పుడు కొంతమంది 2-3 పెన్నులు పెట్టుకొని పోతారు. ఒకటి అంటకపోతే కొంతమంది ఉంటారు ఇంత ఇంకు పెట్టుకుని వెళ్తాడు. ఎంత? ఎవడో ఒకడు ఈగిపోతాడా? ఒకడు ఈయకపోతే ఇక్కడ జరిగింది అదే. అమ్మ నాకు కొద్దిగా నూనె ఇయ్యంటే ఇది నీకు నాకు సరిపోదు, కాబట్టి నువ్వు వెళ్ళి తెచ్చుకోపో. ఈ లోపల దేవుడు రానే వచ్చాడు. వాళ్ళు లోపలికి వెళ్ళారు. గడియబడింది. ప్రభువా 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 ప్రభువా. ఏడ ప్రభువా? ఇంకేడ ప్రభువా? అందరితో పోయింది. నువ్వెవరో కూడా నాకు తెలియదు, నువ్వు వెళ్ళిపో. కాబట్టి అలాంటి క్రైస్తవ జీవితం మనకు వద్దు. నిజంగా పరిశుద్ధంగా జీవిస్తే మనం దేవుని సన్నిధిలో ఉంటామని చెప్పేసి బైబిల్ లేఖనం సెలవిస్తుంది. నీ బాప్తిస్ము మరొకరికి బాప్తిస్ము తీసుకునేలాగా నీ జీవితం ఉండాలి. నీ రక్షణ మరొకరికి రక్షణ కలిగించాలి. హల్లెలూయా. అంతేకాని నేను రక్షించబడ్డాను కదా అని ఎక్కడున్న వాళ్ళు అందరూ ఉన్నారు. మరి వీళ్ళు భర్తలు ఎక్కడున్నారు మరి నాకైతే తెలియదు. కానీ మన ఇంట్లో ఏదైనా వస్తువు లేకపోతే గీరుతాం. మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు. ఫ్రిడ్జ్ తెచ్చిన దాకా వాడు సచ్చాడే. ఎందుకు నేను అనకూడదు ఆ మాటలు? అదే మందిరానికి తీసుకురాకూడదా మీ బిడ్డలు, మీ భర్తల్ని మందిరానికి? అయ్యా రా 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 అంటే వాడు నీ నష్టపరించలేకైనా వస్తాడు. ఒక ఆత్మనన్నా నువ్వు రక్షించుకుంటావు, నీ భర్తనన్నా నువ్వు రక్షించుకుంటావు, నీ భార్యనన్నా నువ్వు రక్షించుకుంటావు. నీ రక్షణ మరొకరికి రక్షణ కావాలి. ఒక యజమానుడు పోతా ఒకరికి 5 తలంతులు, ఒకరికి 2 తలంతులు, ఒకరికి 1 తలంతు ఇచ్చాడు. 5 తలంతులోడు 5 సంపాదించాడు. బలా మంచి దాసుడా, నువ్వు శబాష్, నీకు మంచి బహుమానం ఉంది. 2 సంపాదించాడు, వాడికి కూడా అదే. ఒకడు మాత్రము గుయ్యి తీసి బాధ పెట్టుకున్నాడు. దీనివల్ల ఉపయోగం ఏముంది? ఏమాత్రం ఉపయోగం ఉందా? లేదు. వాడిని ఏం చేశారు? తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. నీ రక్షణ మరొకరి రక్షణ. హల్లెలూయా. అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను పరలోకంలోకి తీసుకెళ్తాడు. లేదు ప్రభువా, నేను రక్షకుని, నేను నీతిమంతుని, నేను నీతిగానే జీవించానన్నా కానీ నువ్వు పరలోకానికి పో. హల్లెలూయా. దీని ఉద్దేశం ఏంటంటే నీ రక్షణ, నీ నీతి మరొకరికి నీతిని కలిగించాలి.
నీ పరిశుద్ధతను మరొకరికి పరిశుద్ధతను కలిగించాలి. నీ రక్షణ మరొకరిని రక్షించాలి. అప్పుడు మాత్రమే నువ్వు పరలోకానికి వెళ్తావు. ఐదు సంపాదించాడు వాడు పరలోకంలోకి వెళ్ళాడు. రెండు సంపాదించాడు వాడు కూడా పరలోకానికి వెళ్ళాడు. ఒకడు మాత్రము మిగిలిపోయాడు, వాడు ఏమి సంపాదించలే. నిన్ను అడుగుతాడు దేవుడు, నీ ఆత్మ సంపాదించి నీ ఆత్మ ఎక్కడా? కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం పరిశుద్ధంగా జీవించి దేవుని సన్నిధిలో ఉండాలంటే ఇక వచ్చేసినాయి కళ్ళ మీద నిద్రకి. ఇంకొక వర్తమానం ఉందండి. లేండి ఒక్కసారి ఒకటి లేసి అటు కూర్చోండి. లేవండి ఒక్క మాట, ఎందుకంటే ఆయన సిద్ధపాటుకు ఉండాలి. హల్లెలూయా. ఒక్క మాట అట్లా లేండి, మళ్ళీ కూర్చోండి. నేను ముగిచ్చేస్తున్నాను. చివరి మాట. కాబట్టి దేవుడు పరిశుద్ధతగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండటానికే ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉంది. సిద్ధపడి దేవుని రాజ్యంలో ఉంటే దేవుడు మనల్ని పరలోకంలో నిత్యము మనల్ని తన యొక్క వినికిడిలో కాచి కాపాడుతూ ఉంటాడు. విడవబడితే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించిన గాక. కూర్చోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా గనుడా యేసయ్య మీకు వందనాలు. చెప్పబడిన వాక్యం నైనా మీరు నడిపించిన కాబట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి వాక్యంను నైనా విశ్వాస జీవితంలో ఫలించి అభివృద్ధి చెందే కృపను దయచేయమని వాడుకున్నాను. నేను ఇంతవరకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు మీ పాసన్నిధికి చేర్చుకోమని యేసు ఉన్నతమైన స్పష్టమైన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Praise the Lord. Hallelujah. 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 దైవజనులు చెప్పబడినటువంటి మాటలు ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి మాటలు. రాత్రి వేళ నేను అందరమును పరిశుద్ధత కలిగి ఉంటే తప్ప, రెండవది నిర్లక్ష్యాన్ని తీసివేసుకుని చేయాల్సినటువంటి పనిని మనం చేయగలిగితే తప్పక దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా తన రాకడలో ఎత్తబడుటకు అవకాశం ఉంటుందని దైవజనుని నోట దేవుడు ఇచ్చినటువంటి ఈ మాట మన హృదయాల్లో స్థిరపరచబడునుగాక. ఈ సమయమందు రెండవ వర్తమానానికి ముందుగా ప్రియులు నయమాన్ గారు వచ్చి ఒక పాట పాడాలని ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాను. Praise the Lord. Hallelujah.